మన డిబేట్లో మాట్లాడితే ఒక అర్థం ఉంటుందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండి ప్రతి మీటింగ్లో ఈ రోజున నా చేతిలో కత్తి పెట్టారు, నాకు రక్త మరకలు అంటించారు, సునీతకు న్యాయం చేయట్లేదు అని నువ్వు అప్పుడంటే నువ్వు నెల రోజులు నువ్వు ఎలక్షన్ టైము ఓకే, తర్వాత ఓడిపోయావు. ఇప్పుడు 22 కదా, ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ విషయం మర్చిపోతే ఎట్లా? శేఖర్ రెడ్డి గారు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయాలి మేము అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఇది కేవలము జనాన్ని మభ్యపెట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ఈ రోజున మాట్లాడుతున్నారు. సునీతకు న్యాయం చేసేటువంటి ఉద్దేశము ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో లాలూచీ పడ్డది. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడుకి కూడా సునీత రెడ్డికి న్యాయం చేయాలనో లేకపోతే ఈ కేసులో ఎవరినో తేల్చాలని కూడా చంద్రబాబు నాయుడుకి కూడా లేదండి. ఇది కేవలం బ్లేమ్ గేమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బ్లేమ్ గేమ్ నడపాలి అనేటువంటిది మాత్రమే ఉంది. వీళ్ళకి భవిష్యత్తులో ఇంకేదన్నా ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో కానీ అవినీతి కేసుల్లో కానీ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాత్రం. ఒకటి చెప్తున్నా, మీరు ఎట్లాగన్నా మాట్లాడండి, మేము న్యాయం చేయలేము అనే మాట అనేది మీరు మాట్లాడద్దు. ఎందుకంటే మీరు నేను ఇంకోటి చెప్పనండి, ఆ మాట కన్నా కూడా ఏం చేస్తారండి మీరు? ఇది నేను న్యాయం చేయలేదు కదండి, ఇది దద్దమ్మ ప్రభుత్వం, ఇది దద్దమ్మ ప్రభుత్వం. నేను చెప్తున్నా ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్నా 22 నెలలైనా కూడా 22 నెలలైనా కానీ మీరు 5 నెలలు ఎవరికి సంబంధించినటువంటి ఆరోపణలు చేశారో ఒకళ్ళంటే ఒకళ్ళు అరెస్ట్ చేయలేనటువంటి ప్రభుత్వం చెప్తున్నా. జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీరు నేను ఒకటి అడుగుతున్నా అండి, జనసేనకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఒక అంశాన్ని చెప్తున్నాను. మీరు కాకినాడలో ఉన్నాడు కదా, కాకినాడలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి మాట్లాడితే అర్థం కావట్లేదు. ఏమండి మీరు చేతకాని ప్రభుత్వం అంటే ఒక్క నిమిషం మీకు చేతకాని ప్రభుత్వం అంటే కోపం వచ్చింది కదా. మీరు 5 ఏళ్ల పాటు ఎవరి మీదైతే మీరు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా ఇలాంటి వాళ్ళ మీద లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు చేశారో ఇప్పుడు కూడా ఆరోపణలు చేసేటువంటి దద్దమ్మ ప్రభుత్వం లాగా ఈ కూటమి ప్రభుత్వం ఉందండి. చేతకాని ప్రభుత్వం కాదు, మీరు దద్దమ్మ ప్రభుత్వం అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక్క కేసు అంటే ఎందుకు జనానికి ఎన్నాళ్ళు మాయమాటలు చెప్తారు? మీకు కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీరు నరేంద్ర మోడీ దగ్గర అమిత్ షా దగ్గర ఆమోదం తెచ్చుకోలేనటువంటి మీ ప్రభుత్వాన్ని మీరు ఇంకా లక్ష్మీకాంత్ మీ వాయిస్ రావట్లేదు. నేను ఒకటి అడుగుతానండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక్క కేసు అంటే ఒక్క కేసు పెట్టలేనటువంటి మీరు ఏంటి జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడండి? గడ్డి బిగుతున్నాడా అని అడుగుతున్నాను నేను. ఏ కామెంట్స్ అన్నాడు? జనం అనుకునే మాటలేవి. సరే ఓకే జనం అనుకున్న మనం డిబేట్ లో అనుకోకూడదు కదా. లక్ష్మీకాంత్ మాట్లాడండి. ఎలా తెలుస్తుందండి? జనం అనుకునే మాటలు తెలియాలి కదా వీళ్ళకి. ఏంటి లక్ష్మీకాంత్? సార్ ఎనలిస్ట్ అంటే ప్రజల పక్షాన పథకాల గురించో లేకపోతే ప్రభుత్వాన్ని మాట్లాడేటట్టుగా ఉండాలి. కానీ ఇవాళ రోజున మీరు ప్రభుత్వము మీరు దేనికి పనిచేయదు, మీరు న్యాయం చేయలేదు అని చెప్పి ఈయన తీర్పిచ్చే తీరులో ఉండకూడదు సార్. మేము సురితంగా న్యాయం చేస్తాము, న్యాయం చేయకపోతామని ఈయన సార్ చెప్పడానికి అనలిస్ట్ అయి ఉంది. అది చట్ట సభలో ఉన్నాయి సార్, న్యాయ వ్యవస్థ చూసుకుంటది, దాని ప్రకారంగా అది ఉంటది. కానీ సున్నితంగా న్యాయం చేయలేదని ఈయన ఎట్లా తీర్పునిచ్చేస్తాడు? ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా గురించి ఇంతకు ముందు డిబేట్ లో కూడా చీజ్ ద షిప్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు అని అన్నాడు. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెడతానంటే ఖబర్దారు నేను బయట పెడతాను. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడ్డు కొనడానికి పళ్ళు తోముతున్నావు నువ్వు. మీ ప్రభుత్వం ఏం చేస్తారు? మీరు గుడ్డు గుర్రానికి పళ్ళు తోముతున్నారా? పిచ్చిగా మాట్లాడటం అనేది నేర్చుకోవద్దు. అధికారంలో ఉన్నారు, మీకు 22 నెలల ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, మీరు ఏం చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనీసము
అతని మీద ఒక సింపుల్ గా ఒక కేసు కూడా పెట్టలేనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి మీకు ఛాలెంజ్ విసిరాడు. మీరు దమ్ముంటే కేసు పెట్టండి అని అడిగాడు. మీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? మీలాంటి వాళ్ళు డిబేట్ లో మాట్లాడి ఏం చేస్తారబ్బా? పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఓకే ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కృష్ణాంజనేయులు ఒక్క నిమిషం ఉండండి, ఇద్దరు మాట్లాడితే తన వాయిస్ రావట్లేదు. మాట్లాడు, లక్ష్మీకాంత్కి ఇవ్వండి. లక్ష్మీకాంత్ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు చూపించలేమండి మీరు మీరు ఎక్కువ చూస్తారండి అనలిస్ట్ గా. రైట్, ఓకే. ఇంకో మాట, చేతని పద్ధతిగా కూడా పోలుస్తారు ఈ కూటమి ప్రభుత్వం అని ఇందాక మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. అవును సార్, రాముడికి ఇష్టమైన మాంసము నెమలి మాంసం అన్న ఓడికి 7 లక్షల రూపాయలు సహాయం చేస్తుంది వాళ్ళే సార్. సొంత చెల్లిని అక్రమ సంతానం అని ట్రోల్ చేసింది వాళ్ళే సార్. 2 లక్షల టన్నుల గోమాంసం పెట్టింది కూడా మీరే విశాఖలో. 2 లక్షల టన్నుల గోమాంసం పెట్టింది కూడా మీరే, సుబ్రహ్మణ్యం గుప్తా పేరుతో. ఓకే ఓకే, విజయ్ సరే ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, పీసీఆర్ చెక్ చేయండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. విజయ్ రెస్పాండ్. సార్, మొట్టమొదటిగా సార్, మధుసూదన్ రెడ్డి గారు మహాతల్లి సీత గురించి మాట్లాడిన